సరెండర్ లీవ్కు సంబంధించినటువంటి బకాయిలు కానీ గత అనేక నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయి. అందులో భాగంగా మా కొత్తగూడెం జిల్లాలో అయితే పక్కనే ఖమ్మం జిల్లాలో ఇచ్చారు తప్పితే కొత్తగూడెం జిల్లాలో పోలీసులకి దాదాపు 42 టీఏలు ఒక్కొక్కరికి అనేక సరెండర్ లీవ్స్ ఎందుకు ఆగినాయో మరి అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు రిప్రజెంట్ కూడా చేశాను. ఖమ్మం ఇస్తున్నారు, ఖమ్మం కూడా పూర్తిగా కాదు కొద్ది కొద్దిగా ఇచ్చారు, కొత్తగూడెం అసలు ఇవ్వలేదు. అదేవిధంగా ఇంతకుముందు అధికారులు ఇక్కడికే వచ్చారు. బెటాలియన్ మా దగ్గర 6th బెటాలియన్ ఉంటుంది, 450 మంది ఉంటారు అధ్యక్ష. అందరికీ వాళ్ళు బెటాలియన్ అంటే రేయింబోళ్ళు కష్టపడేవాళ్ళు, సెక్యూరిటీగా కానీ ఎక్కడ ఏ కష్టం వచ్చినా వాళ్ళకు కూడా అనేక నెలల నుంచి టీఏలు సరెండర్ లీవ్లు ఇవ్వట్లేదు. అదేవిధంగా స్టేట్లో కూడా అనేక సందర్భాల్లో ఏ జిల్లాకి వెళ్ళినా పోలీసులు నా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఈ అన్ని అంశాలపైన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, శీఘ్రతరంగా దానిపైన శ్రద్ధ పెట్టి వారి బకాయిలు ఒక్కొక్కరికి 42 టీఏలు అంటే లక్షల రూపాయలు బకాయిలు ఉన్నట్లు అధ్యక్ష, దానిపైన త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను.